మృత్యువు దేనుకుందో అది నువ్వు కాదు. ఇది కొంచెం ఆలోచించుకోండి. తర్వాత మృత్యువు దేనుకుంటుంది, శరీరం నువ్వు కాదు. మరి నువ్వెవరో తెలుసుకునే ప్రయత్నం చెయ్యి, అప్పుడు శివోహం దాకా వెళతావు. కానీ మృత్యు అంటే ఏమిటంటే ప్రమాదం వై మృత్యుమహం బ్రవీమి అన్నాడు. అంటే ఏమరపాటే మృత్యువు, ఆత్మ విస్మృతియే మృత్యువు, నీ స్వస్వరూపాన్ని మరిచిపోవడమే మృత్యువయ్యా అన్నాడు. నీ స్వరూపము అరే అఖండము, ఆనందము, సత్యము, శాశ్వతము, అది నీ స్వరూపము. కానీ నువ్వు మారిపోయేది, నశించేది, అజ్ఞానంతో ఉండేదే నువ్వు అనుకుంటున్నావు. ఈ మృత్యువు అజ్ఞానం పోవాలి బయటికి ఇక్కడ. కనుకనే అటువంటి అజ్ఞానం పోవడమే అసలు మృత్యుంజయత్వము. అదిమ్మని పరమాత్మను అడగాలండి ఇక్కడ. ఇప్పుడు అకాల మృత్యువులు, అపమృత్యువులు దాటడం అవసరమే. శివుడు తప్పకుండా అనుగ్రహిస్తారు. ఎవడు మాత్రం కలకాలం ఉండిపోతాడు. బ్రహ్మ దేవతలకైనా తప్పదు, వెళ్ళిపోవలసినదే. మరి ఎవడు కలకాలం ఉంటాడంటే ఈశ్వరుడు ఒక్కడే కలకాలం ఉండేవాడు. అలా మనం కలకాలం ఈశ్వరుల్లో ఉండగలమా అంటే లోపల ఉన్న ఆత్మ ఈశ్వర స్వరూపము అది నువ్వనే ఎరుక కలిగితే నువ్వు శాశ్వతంగానే ఉంటావు ఇక్కడ. కనుక జ్ఞానమే అమృతము, అజ్ఞానమే మృత్యువు. కనుకనే అకాల మృత్యు అపమృత్యువుల నుంచి బయటపెట్టు అని కాకుండా అజ్ఞానం నుంచి బయటపెట్టవయ్యా అని మృత్యుంజయుని మనం ధ్యానించాలి. ఇది అసలైన పరమార్థం అంటే ఇక్కడ. అందుకే పరమాత్మ దాన్ని చెప్పడం కోసమే ఆ చేతిలో ఆ పట్టుకుని కూర్చున్నాడా అనిపిస్తుంది మనకి. కనుక పరమేశ్వర స్వరూపంలో భౌతికమైన ప్రయోజనం ఎంత మనకు అవసరమో పారమార్థికమైన ప్రయోజనం అంత అవసరం. అయితే చిత్రం ఏంటంటే మనకి అందరూ భౌతిక ప్రయోజనాలే కోరుకుంటారు. 99% మంది భౌతిక ప్రయోజనాలే కోరుకుంటారు. వస్తాయి, రాక్ కాదు, వాటికి వస్తాయి. కానీ ఆ ప్రయోజనాలకి శాశ్వతత్వం లేదు. అది వచ్చింది బాధ ఇక్కడ.